హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చికెన్ క్యాతి రోల్ అయితే చేస్తున్నాను. దానికోసం చికెన్ తీసుకోవాలి. ఫస్ట్ అందులో కొంచెం పసుపు, పావు స్పూన్ కొరియండర్ పౌడరు, పించ్ గరం మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత కారము, ఒక పించ్ ఆఫ్ మిరియాల పొడి వేసుకొని ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్, 1 స్పూను లెమన్ జ్యూస్ వేసుకున్నాక మంచిగా ముక్కలకంతా మసాలా పట్టించాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా మంచిగా పట్టేస్తాయి మసాలాలు కూడా. ఒకవేళ కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అయినా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ అయితే సోక్ చేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ బయట పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈ వాటర్ మొత్తము లేకుండా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యాప్సికము, అలాగే క్యారెట్, కొంచెం ఆనియన్ వేసుకొని ముక్కలంతా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా జస్ట్ కొంచెం స్టిర్ ఫ్రై అయితే సరిపోతుంది ఈ వెజిటేబుల్స్ అనేది. చికెన్ వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ర్యాప్ కోసం నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను చపాతీని. తర్వాత మయోనీస్ ఒక 1 స్పూను టమాటో కెచప్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది వేసుకోకముందు కూడా ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ పైన చపాతీ పెట్టి తర్వాత స్ప్రెడ్ చేసుకున్న అలా కూడా చేసుకోవచ్చు ఇష్టం ఉండేవాళ్ళు. నేనైతే నార్మల్గా చేసేస్తున్నాను. సాస్లు స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ని మధ్యలో పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఒక లైన్ లాగా పెట్టేసుకుంటే ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఎంత కావాలో దాన్ని బట్టి, పిల్లలు తినేదాన్ని బట్టి మనం పెట్టేసుకోవాలి చికెన్ అండ్ వెజిటేబుల్స్. నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్, సన్నగా తరుక్కున్న క్యారెట్ పీసెస్, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ పీసెస్ పెట్టుకొని పైన కొంచెం టమాటో కెచప్ని వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఒక బేకింగ్ పేపర్ తీసుకొని అందులో ర్యాప్ చేసేసేయాలి. బేకింగ్ పేపర్లో రోల్ చేయడం అయిపోయిన తర్వాత ఒక ఫాయిల్ పేపర్లో కూడా రోల్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చేస్తే ఈజీగా తినేసేయచ్చు. ఇంకో లంచ్ బాక్స్ కూడా అవసరం ఉండదు. ఇలా పెట్టేస్తే, ఇలా ర్యాప్ చేసి పెట్టేస్తే ఈజీగా చేసుకునే చికెన్ క్యాతి రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటున్నారా? అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.